హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ క్వీన్ ఫర్ ఎవర్. ఈరోజు నేను మీకు ఒక మొక్క గురించి చెప్తాం అనుకుంటున్నాను. అండ్ స్టీల్ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, దాని గురించి కూడా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నానండి, అసలు స్టీల్ కుక్కర్ పని చేస్తుందా లేదా అని. సో దాని గురించి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు అయితే మీకు ఒక మొక్క గురించి చెప్దామని అనుకుంటున్నాను కదా. ఇదేనండి, ఇది పుదీనా. నేను చాలాసార్లు పుదీనా వేశాను, కానీ అసలు ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు మొక్కలు అసలు వచ్చాయి కాదు. అసలు ఏంటి ఇలా అవుతుందని చాలాసార్లు ఇంకా అలా ట్రై చేయగా నాకైతే అనిపించింది, ఒకరోజు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పుదీనానే అవి మొత్తం లీవ్స్ అన్నీ తీసేసి ఒకరోజు నైట్ మొత్తం వాటర్లో నానబెట్టాను. ఆ నానబెట్టిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు తీసుకొచ్చి మట్టిని ఫస్ట్ తడుపుకొని ఆ తర్వాత వేసుకున్నాను. సో ఇది ఒక 1 వీక్కి ఇలా వచ్చింది. బాగుంది కదా. సో ఇప్పుడు నేను మీకు స్టీల్ కుక్కర్ చూపిస్తాను. ఇదేనండి స్టీల్ ఇడ్లీ కుక్కర్. సో ఇది ఇక్కడ మనకి క్యాప్ ఉంటుంది. మా బుడ్డోడు ఏం చేస్తాడంటే ఇది పగలగొట్టాడు. ఇది కొని నేను ఒక 3-4 months అవుతుంది. దీనికి విజిల్ కూడా ఇస్తారు. ఇక్కడ నుంచి ఒక 1 or 2 విజిల్స్కి మనకి ఇడ్లీ అయితే అయిపోతుంది. సో ఇందులో వచ్చి మనకు ఒక 5 trays ఉంటాయి. నాకు చిన్న మినీ ఇడ్లీ కూడా ఇష్టం, బటన్ ఇడ్లీ అని చెప్పి, వాటి గురించి అని ఈ ప్లేట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ప్రైస్ చాలా తక్కువే, కానీ చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇలాంటి చిన్న చిన్న ఇడ్లీలు అంటే. సో ఇవి వచ్చి ఇన్ని ట్రేస్ వచ్చాయి, మొత్తం 5 trays వచ్చాయి. ఇంకొకటి వచ్చి మనకి మినీ ట్రే. ఇదైతే స్టీల్ కుక్కర్ మొత్తం ఇలా ఉంటుంది. ఇది ఒక రోజు నేను 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేస్తాను, అందుకనే ఇలా వచ్చేసింది. సో 1 or 2 విజిల్స్కి అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇడ్లీ. చాలాసార్లు అనుకుంటాం కదా, అసలు ఇడ్లీ సరిగ్గా రావడం లేదు, ఇలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి. నాకు అది ఎప్పుడు ఉడుకుతుంది, ప్రతిసారి నైఫ్తో కానీ లేకపోతే ఫింగర్తో కానీ టచ్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనం ఒక 1 విజిల్ చాలా ఒక 5 minutesలోనే వచ్చేస్తుంది. ఆ 1 విజిల్కే మనకి ఇడ్లీ అయితే చాలా చక్కగా వస్తుంది. సో ఈ స్టీల్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు భయం లేకుండా. అల్యూమినియం యూజ్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి నేను మీకు దీని రివ్యూ చెప్దామని చెప్పి చేస్తున్నాను. సో ఇది ఉంటే చాలా బెటర్, ఇడ్లీ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అండ్ మనకి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి 1 or 2 విజిల్స్కి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.